హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో నాని సరిపోదా శనివారం మూవీ రివ్యూ. మాకు టైం వచ్చేసి 10:30 అయిందంటే ఇండియాలో నాకు తెలిసి 8 o'clock అయింటుంది. మూవీ కంప్లీట్ చేసుకుని వచ్చాను. యాక్చువల్గా 2 hours అప్ అండ్ డౌన్ ట్రావెల్ చేసి మరీ వచ్చాను భయ్య. అంటే సినిమా మీద హోప్స్ పెట్టుకొని వచ్చాను. నా హోప్స్కి మూవీ రీచ్ అయిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళిపోదాం. మూవీ రివ్యూలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్పి నేను స్టార్ట్ చేస్తాను భయ్య. ఎందుకంటే ఇది టాలీవుడ్కి సంబంధించింది కాబట్టి మన వాళ్ళకి తెలియాలని నేను చెప్తున్నాను. ఇది కెనడాలో చాలా సంవత్సరాల నుంచి సౌత్ ఇండియన్ మూవీస్ని, తెలుగు మూవీస్ని కంప్లీట్గా కెనేడియన్ థియేటర్స్ అన్ని కలిసి బ్యాన్ చేసి పడేసి. దీనికి రీజన్ ఏంటనేది నేను ఆల్రెడీ లాంగ్ వీడియో చేసి పెట్టాను. ఇది జస్ట్ అవేర్నెస్ కోసం మన వాళ్ళకి తెలుస్తుందని నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఒక సౌత్ ఇండియన్ మూవీని, ఒక తెలుగు మూవీని చూడాలి అంటే మనం చాలా కిలోమీటర్లు ట్రావెల్ చేసి చాలా ఖర్చు పెట్టుకొని చూడాల్సి వస్తుంది. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 65 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ ట్రావెల్ చేసి 3 గంటల టైం ఓన్లీ ట్రావెలింగ్కి స్పెండ్ చేసి $27 ఖర్చు పెట్టి మరీ చూస్తున్నాను భయ్య. పెద్ద మూవీస్ అయితే $30 పెట్టాను నేను కల్కి అప్పుడు. సో అది సిచ్యువేషను. మీరు ఇన్ కేసు లాంగ్ వీడియో చూసామనైతే చూసేయండి. సో మనం లేట్ చేయకుండా ఇంకా మన మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆఫ్టర్ కల్కి మూవీ 2 months తర్వాత మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూడటం ఇదే భయ్య సరిపోతే శనివారం మూవీ. సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా తీసుకొచ్చాడు. అసలుకి బీజిఎం ఉంటుంది భయ్య సినిమాలో. అసలుకి నేను జేక్స్ బిజాయ్కి పిచ్చ ఫ్యాన్ అయిపోయాను. ఎందుకంటే మనకి కల్కి మూవీలో ఎండింగ్లో కర్ణుడు అని తెలిసినప్పుడు ప్రభాస్ ఏ రేంజ్లో ఎలివేషన్ వస్తుంది, హనుమాన్ మూవీలో మనకి ఎండింగ్లో ఏ రేంజ్లో గూస్ బంప్స్ వస్తాయి. అలాగా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బీజిఎంతో పిచ్చెక్కిచ్చి పడేశాడు. సినిమా మొత్తానికి హైలైట్ ఏదైనా ఉందంటే ఫస్ట్ అసలుకి బ్యాక్గ్రౌండ్ కొట్టిన జేక్స్ బిజాయ్ అసలుకి హ్యాట్స్ ఆఫ్ అంతే. మూవీ సెకండ్ హాఫ్ ఎందుకో నాకు కొంచెం డల్ అయింది అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే కొంచెం డల్ అయినట్టు అనిపించింది. బట్ క్లైమాక్స్ ఓవరాల్గా బాగానే వర్కౌట్ చేశాడు. ఓవరాల్గా అయితే నాకు సినిమా అయితే బాగా నచ్చింది. మరి ఎక్స్ట్రాడినరీ మూవీ అయితే చెప్పను, సినిమా అయితే బాగుంది. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా థియేటర్లోనే చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఆ బీజిఎం అనేది ఈవెన్ బిగినింగ్ సీన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ నాకు తెలిసి మూవీ బిగిన్ అయిన ఒక 2 minutesకి మీకు గూస్ బంప్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అసలు ఆ గూస్ బంప్స్ మెంటల్ ఎక్కిచ్చేసి ఆ బీజిఎం సీన్స్ దారుణంగా ఉన్నాయి బై సినిమాలో. దానికోసం కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. అసలుకి సినిమా స్టోరీ ఎంత రియలిస్టిక్ ఉందంటే స్క్రీన్ ప్లే కావచ్చు, అంటే అన్నెసరీ సాంగ్స్ పెట్టడం, లేకపోతే ఎట్లా పడితే అట్లా, అంటే కమర్షియల్ మూవీలో మనకి రొటీన్ స్టోరీలు చాలా ఉన్నాయి. అలాంటి వాటికి చాలా కంప్లీట్లీ డిఫరెంట్గా ఆపోజిట్గా ఉంటుంది. చాలా రియలిస్టిక్గా ఉంటుంది భయ్య. ఎక్కడ మనకి బోర్ కొట్టడం కానీ ఇట్లా అనిపించడం కానీ ఏముండదు. సినిమా ఓవరాల్గా మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ ఈ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం డల్ అయిందిగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా చేశాడు. నెక్స్ట్ చెప్పుకోవాల్సిన మన ఇంపార్టెంట్ క్యారెక్టర్ మూవీలో ఎవరన్నా ఉన్నారు అంటే నాని. అందరికీ తెలిసిన విషయం. ఆయన యాక్టింగ్ గురించి మనం మాట్లాడాల్సినంత మన దగ్గర లేదు. నాని యాక్టింగ్ అల్టిమేట్, చాలా బాగుంది, అది వేరే విషయం. కానీ అసలు ఎస్జే సూర్య సినిమాలో చేశాడు భయ్య. అసలు ఆయన క్యారెక్టరైజేషన్ చేసిన విధానం ఎలా ఉందంటే సీరియస్ కామెడీ ఉంటుంది అలా అని చెప్పేసి కమీడియన్ చేయలేదు. చాలా సీరియస్ క్యారెక్టరే. అసలుకి చాలా బాగా చేశాడు. అసలు యాక్టింగ్ అయితే మాత్రం ఎస్జే సూర్య పిచ్చెక్కిచ్చి పడేశాడు అంతే. నేనైతే పిచ్చ ఫ్యాన్ అయిపోయా ఎస్జే సూర్యకి. టు బీ హానెస్ట్ చెప్తున్నాను భయ్య, నాకు నాని మూవీస్ నేను పెద్దగా ఎక్కువ థియేటర్లో చూడదు. ఆల్మోస్ట్ అన్నీ నేను టీవీలోనే చూశాను. ఎందుకంటే నాకు ఎందుకో నాని మూవీస్ అంతగా నచ్చవు. కానీ నేను రిగ్రెట్ అయిన ఫీలింగ్ వచ్చిందైతే మాత్రం నాకు జెర్సీ మూవీ కావచ్చు, లేకపోతే శ్యామ్ సింగరాయ్ కావచ్చు, ఈ మూవీస్ని నేను థియేటర్లో మిస్ అయ్యానని చెప్పేసి నేను రిగ్రెట్ ఫీల్ అయ్యాను అనమాట. అందుకని చెప్పేసి సరిపోతే శనివారం నేను ఇంటర్వ్యూస్ చూశాను, నానివి ట్రైలర్ చూశాను. ఇవన్నీ చూశాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఈ మూవీ చూడొచ్చు మనం థియేటర్లో. ఎందుకంటే కల్కి లాంటి లార్జర్ దాన్ లైఫ్ మూవీస్ వస్తున్నప్పుడు టాలీవుడ్లో, అంటే కల్కి అయినా ఒకటే కాదు, ఇంకా చాలా వస్తున్నాయి అండ్ ఆల్రెడీ వచ్చినాయి కూడా. అలాంటివి వస్తున్న టైంలో ఒక కమర్షియల్ మూవీ అంటే ఖచ్చితంగా లోపల అంటే నాలాంటి వాడికి, ఇట్లాంటి మూవీస్ చూడని వాడికి ఖచ్చితంగా ఒక చిన్న డౌట్ ఉంటుంది. కానీ నాకైతే మాత్రం నేనైతే ఎంజాయ్ చేశానని చెప్తాను భయ్య. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకో నాకు పెద్దగా ఎక్కడ ఏం కనిపించలేదు. ఎందుకంటే హీరోయిన్ అంటే ఉంది, ఉన్నంత వరకు సినిమాలో క్యూట్గా మంచిగా బాగానే ఉంది. బట్ హీరోయిన్కి అయితే పెద్ద స్కోప్ ఏం లేదు. బట్ ఓకే 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 అన్నట్టుగా ఉంది. ఓవరాల్గా మాత్రం విలన్ క్యారెక్టర్కి వచ్చి ఒక బీజిఎం ఉంటుంది భయ్య. ఆ బీజిఎం నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ కొన్ని మంత్స్ వరకు మన రింగ్ టోన్ అయిపోతుంది అనమాట. మీరు సినిమాలో అది ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓవరాల్గా అయితే మాత్రం సినిమా ఖచ్చితంగా హిట్ బొమ్మే అని చెప్తాను నేనైతే. బట్ నాకెందుకో సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది అనిపించింది. అది కనుక ఇంకొంచెం బాగా వర్కౌట్ చేసుంటే మాత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యి ఉండేది. బట్ ఓవరాల్గా అయితే సినిమా అయితే బాగుంది.
ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి చూడాల్సిన మూవీయే. నేను డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ మూవీస్ కి వెళ్ళలేదు, ఎందుకంటే దాని మీద నాకు హోప్స్ లేవు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఈ రొటీన్ అని అర్థమైపోయింది. కానీ సరిపోదా శనివారం నాకు ఎందుకు దాని మీద కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఇంత ఖర్చు పెట్టుకుని ఇంత దూరం వచ్చి చూసినందుకు నేనైతే మాత్రం సాటిస్ఫై అయ్యాను భయ్య. ఖచ్చితంగా మూవీని మాత్రం మిస్ అవ్వద్దు. హ్యాపీగా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు, ఈవెన్ ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూడొచ్చు. కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అంతే. అది ఈ రోజు మన వీడియో. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చలో బాయ్. సబ్స్క్రైబ్ కొంచెం చేసుకుంటారా బాబా.